Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. I hope you're all doing so great. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వెయిట్ అప్డేట్ గురించి అండి. సో అంతేకాకుండా ఇంకా మిగిలి ఉన్న 3 వారాల్లో నా ప్లాన్ అంటే మోస్ట్లీ లాస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఏంటన్నది, అంతేకాకుండా ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అండి. దాని గురించి కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 16 వారాల జర్నీలో 13 వారాలు అయిపోయాయండి. అంటే ఇంకా 3 వారాలు మాత్రమే ఉంది. లాస్ట్ 2 వారాలు వచ్చేసి నేను ఉమాడ్ చేసేసాను. మీ అందరికీ తెలుసు, 5 డేస్ అప్డేట్ కూడా ఇచ్చాను. మిగిలినవి ఎందుకు ఇవ్వలేకపోయానంటే సో లాస్ట్ 5 డేస్ ఏదైతే ఉన్నాయో చాలా కష్టంగా అనిపించిందండి. నాకు చాలా కష్టమని మీతో చెప్పాను. బట్ అయినా వెయిట్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే లాస్ట్ 3 వారాలు టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నన్ను నేను పుష్ చేసుకుని లాస్ట్ 5 రోజులు నేను చేశానమాట. మొత్తానికైతే ఎలాంటి చీట్ చేయకుండా కంప్లీట్గా నేను 10 డేస్ ఉమాడ్ అయితే ఫినిష్ చేశాను. చీట్ చేస్తే ఏం లేదు, వెయిట్లో తెలిసిపోతుంది. సో వెయిట్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఏంటంటే ఉమాడ్ మనము ఎలా చేసినా అంటే పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 23 గంటలు ఫాస్టింగ్ ఉండి మనం 1 మీల్ ఏం చేసినా సరే మన వెయిట్ అనేది మంచిగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 20 డేస్ అనేది చాలా బాగా మూవ్ అవుతుంది అనమాట. సో నేను చేసింది 10 డేసే కాబట్టి నాకు అద్భుతంగా మూవ్ అయింది. నేను అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్ వచ్చిందండి. సో ఫ్యాట్ లాస్ విషయంలో మాత్రం నేను అనుకున్నట్టు అవ్వలేదు. సో చెప్పకపోవడం ఏంటి, ఈ జర్నీ మొత్తంలో అంటే 16 వారాల్లో ఫ్యాట్ లాస్ అనేది స్లోగానే ఉంది. మేబీ ఫ్యాట్ లాస్కి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా వర్కౌట్ అనేది చాలా వరకు తీసేసాను కదండి. అంటే జస్ట్ వాకింగ్, అది కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఫ్యాట్ లాస్ అనేది కొంచెం తగ్గింది. ఎప్పుడైతే మనము వాకింగ్ కావచ్చు, వర్కౌట్స్ కానీ యాడ్ అవుతాయో ఫ్యాట్ లాస్ కూడా అద్భుతంగా కనపడుద్ది అనమాట. బట్ వెయిట్ లాస్ విషయానికి వస్తే మాత్రం సూపర్ హ్యాపీ అండి. ఫస్ట్ వెయిట్ చెక్ చేసేసుకున్న తర్వాత వెయిట్ చూసుకుని ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో 2.6 kgs అండి. నా ఫేస్ పెట్టుకుని అంటే నాకు వెయిట్ అన్నది ఎంత స్లోగా తగ్గుద్దో మీ అందరికీ తెలుసు. ఇలాంటి ఉమాడ్ ఏడిఎఫ్స్ చేసినప్పుడు మాత్రమే ఇలా అన్నట్టు తగ్గుద్ది అనమాట. సో చాలా హ్యాపీ. నేను చేసిన ప్లాన్కి తగ్గట్టు నేను 1.5 అనుకున్నాను, బట్ 2.6 kgs వెయిట్ తగ్గింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఏంటంటే నాకు తెలుసు మళ్ళీ 16 గంటలు ఫాస్టింగ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. బట్ ఏంటంటే లాస్ట్ 3 వారాలు అదే టార్గెట్ నాకు. లాస్ట్ 3 వారాలు కష్టపడకూడదు, ఎందుకంటే లాస్ట్ 3 వారాలు ఇంటెన్స్ చేసాము అంటే అది మన రీగైన్ పైన ఉంటుందన్నమాట. సో మీకు లాస్ట్ డే నా వెయిట్ చెక్ చూపించేసి ఇంక ఇదే అనేసి నేను హ్యాపీగా ఉండడానికి ఏముండదండి. ఎప్పుడు హ్యాపీ అంటే నేను మీకు వెయిట్ చూపించేసిన తర్వాత కూడా రీగైన్ అవ్వకుండా ఉంటాను చూసారా, అది రియల్ సక్సెస్ అనమాట. సో అందుకే ఆఖరి 3 వారాల కోసం లాస్ట్ 2 వారాలకు కష్టపడ్డాను. సో వెయిట్ వచ్చేసి 70.9 వరకు అయితే వచ్చింది. సూపర్ హ్యాపీ అండి. సో నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. సో వెయిట్ లాస్ అయితే ఇదండి. సో మిగిలిన 3 వారాల్లో నా టార్గెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా 3 వారాల్లో నా టార్గెట్ అయితే 900 గ్రాములు, 900 గ్రామ్స్ తగ్గాలి 70.0 రావడానికి. యాక్చువల్ టార్గెట్ వచ్చేసి 70 పాయింట్ ఎంత ఉన్నా పర్లేదని చెప్పాను. మీరు ఫస్ట్ వీడియో చూడండి, 70 పాయింట్ వస్తే చాలన్నాను. బట్ ఒక రౌండ్ ఫిగర్ ఉంటుంది, కరెక్ట్గా 70 అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో 70కి రావాలన్నది నా గోల్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో 3 వారాల్లో 70.0 అనేది రావాలన్నమాట. సో మీరు అనుకోవచ్చు, వాసి 3 వారాల్లో 1 kg తగ్గడం డెడ్ ఈజీ, నువ్వేం చేయకపోయినా సరే తగ్గుతావు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా ఉమాడ్ చేసే వాళ్ళకైతే నేను చెప్పకపోయినా అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే ఉమాడ్ చేసినప్పుడు అది మీరు 10 రోజులు అవనివ్వండి, 20 రోజులు అవనివ్వండి, ఎన్ని డేస్ అయినా అవనివ్వండి, ఉమాడ్ వన్స్ చేసి ఆపి నార్మల్ రొటీన్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు 100 గ్రాములు తగ్గించుకోవడం కూడా కొంచెం టఫ్ అవుతుంది. అంటే తగ్గుతాము కానీ వెంటనే తగ్గిపోవాలంటే తగ్గమండి. ఎందుకంటే ఉమాడ్ చేసిన తర్వాత అంటే ఉమాడ్ కావచ్చు, ఏడిఎఫ్ కావచ్చు, ఒక ఇంటెన్స్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ రీగైన్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, నేను ఉమాడ్ చేసి ఇప్పటికీ 5 డేస్ అయింది. అంటే సండే ఆపేశాను. సండే నుంచి నార్మల్ 16 hours ఫాస్టింగ్ అండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఈరోజు థర్స్డే కాబట్టి సో ఈ 5 రోజుల్లోనే నేను ఉమాడ్ చేసినప్పుడు కానీ నా ఫేస్లో బుగ్గలు అయితే వచ్చేసినాయి. ఎందుకంటే రీగైన్ అనేది వస్తుంది కొంచెం, దానికి మనం రెడీగా ఉండాలి. రీగైన్ ఎంతో కొంత ఉంటుంది అనమాట. ఫస్ట్ రీగైన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఉమాడ్లో ఎంత తగ్గామో అంతవరకు మళ్ళీ వెనక్కి
రావడం జరుగుతుంది. ఆ తర్వాత మెయింటైన్ అవుతుంది. తర్వాత మన బాడీ మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఓపిక అయితే పట్టాలండి. సో 3 వారాల్లో 1 kg ఈజీ అని అయితే అతను అనుకోవద్దు. 3 వారాల్లో 1 kg చాలా టఫ్. నిజం చెప్పాలంటే లాస్ట్ డేకి 70.9 ఉంచుకోగలిగితే కూడా చాలా చాలా గ్రేట్ అనమాట. సో అలా ఉంటుందన్నమాట ఒమాట్. ఎందుకంటే ఇంటెన్స్ చేసినప్పుడు కూడా ఇది మనం ఒప్పుకోవాలి. వెయిట్ అయితే చెక్ చేసుకోవద్దండి. ఒమాట్ చేసి మళ్ళీ నార్మల్ రొటీన్కి వచ్చాక వెయిట్ చెక్ చేసుకుంటే, ఎప్పుడైతే చెప్తున్నాను కదా మెంటల్ స్ట్రెస్, మీరు స్ట్రెస్ఫుల్ అవుతారో మీ బాడీలో చేంజెస్ వస్తాయి. మీ బాడీలో హార్మోన్స్ ఏ మాత్రం తేడా జరిగినా మీ వెయిట్ అన్నది మళ్ళీ బ్యాక్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఒమాడ్ అయిన తర్వాత ఒక 2-3 వారాలు వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు వెనకాల టీవీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది కానీ ఇంక మధ్యలో ఆపండి, ఎందుకంటే నాకు కంటికి అది వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు దాన్ని ఫోకస్ చేస్తే కనుక ఏంటంటే మన రొటీన్ పైన ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు బ్యాక్ టు ట్రాక్ అనేది ఈజీగా వచ్చేస్తారనమాట. సో నేను అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఈ 3 వారాలు కూడా నేను ప్రశాంతంగా 16 గంటలు ఫాస్టింగ్ మాత్రమే చేస్తాను. రీగెయిన్ నుంచి మెయింటెనెన్స్కి వచ్చి, మెయింటెనెన్స్ నుంచి మళ్ళీ బాడీ రెస్పాండ్ అయ్యి మిగిలిన 1 kg వెయిట్ని తగ్గించుకునేటట్టు ట్రై చేస్తానమాట. సో ఈ 3 వారాల ప్లాన్లో వాటర్ ఫాస్టింగ్ ఉండదండి. ఎందుకంటే మనకి 16 సార్లు వాటర్ ఫాస్టింగ్ చేయాలనేది ఫినిష్ చేసేసాం ఒమాట్తో. సో హ్యాపీ. అండ్ ఇంకా వాకింగ్ గురించి అయితే చెప్పుకోనండి. వాకింగ్లో నేను ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యానో చెప్పుకుంటే నాకే నన్ను అవ్వస్తుంది. కొడతారు కూడా, ఎందుకంటే 16,000 అన్నా అదన్నా ఇదన్నా అంటారు. ఎస్, నేను ఖచ్చితంగా వాకింగ్లో ఫెయిల్ అయిపోయాను. కన్సిస్టెన్సీ అన్నది చాలా చాలా మిస్ అయిపోయాను అనమాట. సో నేను ఈ 3 వారాల్లో ప్రత్యేకంగా ట్రై ఏది చేయదలుచుకోవట్లేదండి వాకింగ్కి. నాకు ఎంత వీలైతే అంత చేస్తాను. టార్గెట్ అనమాట. సో ఈ 3 వారాలు నేను పాటించేది ఒకే ఒకటి 16 గంటల ఫాస్టింగ్. 16 గంటల ఫాస్టింగ్, కొంచెం ఫుడ్లో లైట్ చేంజెస్ అనమాట, అంతేనండి, ఇంకేమీ కాదు. నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ 70.9 నుంచి బ్యాక్ వెళ్ళకూడదు. సెకండ్ వచ్చేసి 900 గ్రామ్స్ని ఎలాగో అయినా సరే మన బాడీని మంచిగా చేసి తగ్గడం అనమాట. సో ఫుడ్లో చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అనేది వస్తుందని హ్యాపీగా నేను నమ్మి ఈ 3 వారాలు చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేస్తే నేను మళ్ళీ మీకు ఎప్పుడుగా కనబడతాను తెలుసా? January 1, 2024లోగా కనబడతాను. సో ఏంటంటే ఇంక ఈ 3 వారాలు చాలా అంటే ఓన్లీ 16 గంటలే అండి, ఇంకేం ఉండదు, రెగ్యులరే. మీకు బోర్ కొట్టేస్తుంది. నాకు లిటరలీ బోర్ కొట్టేసిందండి. ఎన్ని డేస్ చేసి ఒకటే చూపి అంటే ఇంక ఇదే పద్ధతి, వాకింగ్ ఉండదు, వాటర్ ఫాస్టింగ్ ఉండదు, ఒక 16 గంటలు మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో అంతేకాకుండా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు 2024 ప్లానింగ్కి కొంచెం టైం కావాలండి. అంటే ఓన్లీ యూట్యూబ్ పరంగా కాదండి, పర్సనల్గా, ప్రొఫెషనల్గా, వాసు పరంగా, సారాగడ్ పరంగా, అందరి పరంగా 2024 ప్లానింగ్కి కొంచెం టైం కావాలి. సో నేను ఈ 2 వారాలు ఏదైతే ఉందో 17 రోజులు ఉంది ఈ రోజుతో కౌంట్ చేసి న్యూ ఇయర్కి. సో మంచిగా 2024 ప్లానింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. జర్నీతో పాటు చేస్తాను. మీకు Jan 1న కంప్లీట్ 16 వీక్స్ వెయిట్ అప్డేట్, మన జర్నీ ఫినిష్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ December 31st ఫినిష్ అయిపోతుందండి. సో Jan 1st మీకు వీడియో వచ్చేస్తుంది. సో హోప్ఫుల్లీ తగ్గాలని అనుకుంటున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అంటే నేను ఇప్పుడు చూడండి, 900 గ్రామ్స్ తగ్గాలంటే ఇప్పుడు ఈ 3 వారాల్లో నేను వాకింగ్ అయితే చేయనని చెప్పేసాను. వాకింగ్ చేస్తాను, బట్ ఇంత పర్టికులర్ అని చేయనని చెప్పేశాను. వాటర్ ఫాస్టింగ్ లేదు. సో 16 గంటలైతే రెగ్యులర్ బాడీకి అలవాటు అయిపోయింది. ఎప్పుడు చేంజ్ ఫుడ్లో లైట్గా, మరీ భారీ ఎత్తున కాదు, లైట్గా కొంచెం చిన్న చేంజెస్ చేస్తే నాకు ఎప్పుడు ఫుడ్లో చేంజ్ చేయను. కాబట్టి అదే నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యేలా చేస్తుంది అని అయితే నేను నమ్ముతున్నానండి. చూద్దాం. హోప్ఫుల్లీ అట్లీస్ట్ 70 కొంచెం 6 లేకపోతే 4 అలా వచ్చినా చాలన్నమాట. సో అంతేనండి. సో మళ్ళీ న్యూ ఇయర్ కలుసుకుందాం. మీరు కూడా హ్యాపీగా మీ న్యూ ఇయర్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీ ప్లానింగ్స్ అన్నీ కూడా హ్యాపీగా 2 వీక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఒక వారం ముందు కన్నా ఇలా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మీ వెయిట్ లాస్కి, మీ ఫ్యాట్ లాస్ గోల్స్ ఏం చేయాలనుకుంటున్నారు కూడా ప్లాన్ చేసుకుంటే కనుక నెక్స్ట్ Jan 1 నుంచి చక్కగా పాటించవచ్చు అనమాట. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ week 16 అప్డేట్తో జర్నీ అయ్యాక Jan 1 2 o'clockకి మీ ముందుంటాను. హ్యాపీగానే ఉంటానని అనుకుంటున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ హ్యాపీగా week 16 అప్డేట్స్తో మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యి ఆ రోజు మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. మళ్ళీ వచ్చేవేంటని అనుకోవద్దు. ఏంటంటే పాప బొద్దుగా కనపడుతుంది ఏంటి అని అనుకుంటే కనుక వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే నాకు
ఒక 4 డేస్లో పీరియడ్స్ టైం ఉందండి. సో బ్లోటింగ్ అనమాట ఇదంతా. అంతేగాని రీగెయిన్ దారుణంగా అయిపోయిందని అనుకోవద్దు. మనం ఎంత అయినా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. ఒకటే మైండ్లోకి రీగెయిన్ థాట్ని తీసుకురావద్దు. బుగ్గలు వస్తున్నాయి కదా, ఎక్కువ 2-3 కేజీలు పెరిగిపోతాం అనుకోవద్దు. పెరిగినా వెయిట్ చూసుకోకపోతే మెంటల్లీ మనం హ్యాపీగా ఉంటే ఎలా పెరిగామో అలాగా 1 వీక్లో వెనక్కి వచ్చేస్తాము. మళ్ళీ మన వచ్చేస్తుంది, ఒమాడ్ వెయిట్ వచ్చేస్తుంది. అంత బాగుంటుంది అనమాట. సో బ్లోటెడ్ అని చెప్పడానికి మీకు మళ్ళీ వచ్చా అంతే. 4 డేస్లో పీరియడ్స్ ఉండి అందుకే కొంచెం అలా అనిపించింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. ఎంత డిస్టర్బ్ చేసిందంటే టీవీ అంత డిస్టర్బ్ చేసింది. నేను లైటింగ్ మంచిగా పడద్దని పెట్టానండి అది బ్యాక్ సైడ్. ఎందుకంటే ఫ్రంట్ ఒక మంచి లైట్ ఉంది, ఫేస్ మంచిగా గ్లో అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా లైట్ ఉందని ఒక డిఫరెంట్గా బుర్రవాడా. బట్ అసలు ఇవాళ నన్ను దారుణంగా డిస్టర్బ్ చేసింది. బాయ్ గైస్, ఎంజాయ్. 2024లో మంచిగా కలుసుకుందాం. బాయ్.